సింగర్ హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన మిత్రా శర్మ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తనపై కేసు నమోదైన వెంటనే హర్ష సాయి ఓ ఆడియో లీక్ చేసి సంచలనం రేపింది. అందులో ఆమె హర్ష సాయిని ప్రేమించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఆ సంభాషణలు సాగుతుంటాయి. ఏదేమైనా ప్రస్తుతం ఈ అమ్మడి గురించి వార్తలు నెట్టింట్లో తెగ హల్చల్ చేయడంతో ఆమె ఎవరని జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. 1993 సంవత్సరం మే 24న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. ఈమె ముంబైలోనే పెరిగారు. తండ్రి సలహా సూచనలతోనే ఆమె నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అయితే తండ్రి చనిపోవడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది. హైదరాబాద్ కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలను భరించింది. ఎటకేలకు ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. తొలి సంధ్య వేళలో అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఓ 2 సినిమాల్లో కూడా నటించారు. కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నార్త్ అమ్మాయి అయినా మిత్ర తెలుగు బాగా మాట్లాడతారు. శ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించి బాయ్స్ అనే బోల్డ్ సినిమాను సొంతంగా నిర్మించారు. బాయ్స్ సినిమాలో మిత్ర కూడా హీరోయిన్ గా నటించింది. గ్లామర్ పర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదే లేదని నిరూపించింది. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ అవకాశం రావడంతో ఓటీటీ సీజన్ లో 11వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. తాను హీరోయిన్ అని చెప్పినప్పటికీ ఆమె ఏదో మిడిల్ క్లాస్ కు చెందిన అమ్మాయి అని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసాక ఆమె బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదని అర్థమైంది. ఆమె ఆస్తులు, కార్లు, బంగ్లాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలైతే బిగ్ బాస్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ ఎంట్రీ విషయంలో ప్రేక్షకులు సంతృప్తిగా లేరనే చెప్పాలి. ఇక మిత్రా శర్మ అనే అమ్మాయి ఎవరని ప్రశ్నలు కూడా రాగా ఇప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిసాక షాక్ అవుతున్నారు. ఆమె సొంతంగా ఒక బంగ్లాలో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి మిత్రబిందుగా అడుగుపెట్టిన మిత్రా శర్మ అంటే అంతకు ముందు వరకు ఎవరికీ అంత పెద్దగా తెలియదు. తొలి సంధ్యావేళ అనే సినిమా చేసినా అది వచ్చిపోయినట్లు కూడా ఎవరికీ తెలియదు. దీంతో బిగ్ బాస్ షో ద్వారా ఎలాగైనా మంచి గుర్తింపు అందుకోవాలని మిత్రా శర్మ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈమె మొదటి వారంలోనే బయటకు వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆమెని చాలా చిన్న చూపు చూసినట్లు అనిపించింది. మిత్రా శర్మ పర్సనల్ లైఫ్ విషయాలకు వస్తే ఆమె తండ్రి హిందీ చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తండ్రి మరణాంతరం శ్రీ పిక్చర్స్ లో పలు సినిమాలను కూడా నిర్మించిన ఆమె కుటుంబ సభ్యులతో విభేదాలతో ఆ తర్వాత పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇక తెలుగులో ఆమె కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది. అంతేకాకుండా నిర్మాతగా కూడా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. అయితే మిత్రా శర్మ తన సొంత తెలివితేటలతో పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను అందుకుంది. ఇక హైదరాబాద్ లో ఆమెకు కోట్ల విలువ చేసే ఒక బంగ్లా ఉంది. అందులో 5 బెడ్రూమ్లు ఉన్నాయట. దాదాపు ఇంట్లోనే 10 కుక్కలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రా శర్మ ఒక విధంగా తన సొంత తెలివితేటలతోనే తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుందట. ఇక మిత్రా శర్మ కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మార్కెట్ లోకి కొత్త మోడల్ వచ్చిందంటే ముందుగా ఆమె దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఉండదట. ఒకవేళ అది నచ్చితే మాత్రం ఎంత ఖరీదైనా సరే కొనేస్తుందట. ఇక ఆ తర్వాత కార్లు నచ్చకపోతే వెంటనే మార్చేస్తుందట. ఇక 1,20,00,000 ఖరీదు చేసే బెంజ్ ఆల్టర్ కార్ కూడా ఉందట. ఈ లగ్జరీ కారు ఇండియాలో 10 మంది మాత్రమే ఉండగా ఒకటి హైదరాబాద్ లో మిత్రా దగ్గర ఉండడం విశేషం. ఈ బెంజ్ రేంజ్ కి తగ్గట్టే అమ్మడు 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ని వాడుతుందట. హర్ష సాయితో కలిసి మెగా అనే సినిమాను అనౌన్స్ చేసి ఇప్పుడు అదే సినిమా వల్ల విభేదాలు రావడంతో మళ్లీ అమ్మడు లైమ్ లైట్ లోకి వచ్చింది.